మనం ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ అంటున్నాం కదా, దీని గురించి వివరిస్తారా, ఇది ఏంటి? సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది హార్ట్ రిథమ్కి వచ్చిన సమస్య. హార్ట్ రిథమ్ అంటే ఇప్పుడు నిమిషానికి హార్ట్ రిథమిక్గా రెగ్యులర్గా హార్ట్ బీట్ అవుతూ ఉండాలి. అవసరానికి తగ్గట్టు పెరగాలి, అవసరం లేనప్పుడు తగ్గాలి. సో ఇది నార్మల్గా ఒక రిథంలో అవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది కామన్గా చూస్తుంటాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో హార్ట్ బీటింగ్ అనేది రిథమ్ తప్పింది. ఒకసారి వేగంగా, ఒకసారి తక్కువగా, ఒకసారి ఎక్కువగా తక్కువగా ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ అవుతుంది. సో ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రిథమ్ అబ్నార్మాలిటీస్ అండ్ ఇది ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. సో 50 years ఉన్న వాళ్ళల్లో ఇన్సిడెన్స్ అబౌట్ 2 to 5% చూస్తాము. అదే 80 yearsలో చూస్తే దీని ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్లో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చూస్తుంటాం. అండ్ వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లము, డయాబెటీస్, ఇదివరకు ఉన్న స్ట్రోక్, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉండే అవకాశం అలాగే పెరుగుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హార్ట్ ఫెయిల్యూర్, 2 స్ట్రోక్. స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే హార్ట్ రెగ్యులర్గా బీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇర్రెగ్యులర్గా ఒకసారి ఫాస్ట్ ఒకసారి స్లో బీట్ అవ్వడం ద్వారా బ్లడ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం లేదు. బ్లడ్ ఫ్రీగా అవ్వట్లేదు కాబట్టి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినవి బ్రెయిన్లోకి వెళ్తే పేషెంట్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, పెరాలసిస్ అది వస్తుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చే అవకాశం 5% పెరుగుతుంది. 5 times స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ పేషెంట్స్కి అందుకే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం జరుగుతుంది, స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. రెండో సమస్య వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అగైన్ సరిగ్గా బీట్ అవ్వట్లేదు, ఫాస్ట్గా బీట్ అవుతుంది కాబట్టి గుండె నార్మల్ కన్నా ఎక్కువగా పనిచేసేస్తుంది. సో నార్మల్గా హార్ట్ ఒక 60 times బీట్ అవ్వాలి ఒక సిచ్యువేషన్. బట్ ఈ రిథమ్ అబ్నార్మాలిటీ రావడం ద్వారా హార్ట్ అవసరానికి మించి 120 or 140 times బీట్ అయిపోతుంది. సో అవసరానికి మించి పనిచేయడం ద్వారా అలసిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి కూడా స్పెషల్ మెడిసిన్స్ ఇచ్చి ఆ హార్ట్ రేట్ ఫాస్ట్గా వెళ్ళకుండా వాటిని స్లోగా చేయడం కూడా ఉంటుంది. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడిసిన్స్ ఇచ్చి ఈ 2 తగ్గించే అవకాశం ఉంటుంది. ఏజ్తో పాటు పెరుగుతుంది. సో దీన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేము, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇన్సిడెన్స్ని తగ్గించవచ్చు. కొన్నిసార్లు ఈ మందులు పనిచేయనప్పుడు స్పెషల్ టెక్నిక్స్, అబ్లేషన్ అంటాము, ఎలక్ట్రోఫిజియాలజీ కలీగ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు అడ్రస్ చేసే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.